ఎడారిలో సెలయేర్లు సెప్టెంబర్ 8వ తారీఖు. ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడవు నీవే. కీర్తనలు 4:1. దేవుని నీతి ప్రభుత్వం పక్షంగా ఒక మానవుడు ఇవ్వగలిగిన అత్యుత్కృష్టమైన సాక్ష్యం ఇదే. బాధల్లో నుండి తప్పించినందుకు మనిషి చెబుతున్న కృతజ్ఞత కాదిది. బాధల ద్వారానే విడిపింపు పొందిన మనిషి చెబుతున్న కృతజ్ఞత. ఇరుకులో విశాలత కలుగు చేసిన వాడు నీవే, ఇతడు అంటున్నాడు. జీవితంలోని బాధలే విశాలతకు మూల కారణాలయ్యాయట. ఇది సత్యమేనని నువ్వు నేను అనేకసార్లు అనుభవపూర్వకంగా భావించాం కదూ. యోసేపు చీకటి కొట్టులో ఉన్నప్పుడు అతడు దృఢచిత్తుడయ్యాడని వ్రాసి ఉంది కదా. యోసేపు కావలసింది ఇదే, ఇనుములాగా దృఢమైన మనస్సు. అప్పటిదాకా బంగారపు మెరుగులనే అతడు చూశాడు. తన యవ్వన ప్రాయపు కలల్లో తేలియాడాడు. వాస్తవిక జగత్తుకి దూరమయ్యాడు. నిజమైన విచారం ఏమిటో అతనికి తెలియదు. మన మనస్సు ఇనుములాగా తయారవ్వాలి. బంగారం ఒక కల లాంటిది, ఇనుము వాస్తవిక జీవితం. నిన్ను మానవత్వంతో కలిపి కట్టే గొలుసు ఇనుపుదై ఉండాలి. ప్రపంచంతో మనల్ని ఏకం చేసే బంధం సంతోషం కాదు, విచారమే. బంగారం ఎక్కడ పడితే అక్కడ దొరకదు. ఇనుము ఎక్కడ చూసినా ఉంటుంది. మానవాళి పట్ల సానుభూతితో నీ హృదయం విశాలం కావాలంటే మానవ శ్రమల ఇరుకుల్లోకి నువ్వు వెళ్ళాలి. యోసేపు ఉన్న కర్మాగారమే అతని సింహాసనానికి దారి. నీ శరీరము ఇనుములాగా గట్టిది కాకపోతే నీ సోదరుడి వీపున ఉన్న భారాన్ని నువ్వు ఎత్తుకోలేవు. నీ ఇరుకే నీకు విశాలత. నీ జీవితంపై పడే నీడలే నీ మహిమ స్వప్నాల జాడలు. నీడలను చూసి విసుక్కోవద్దు. నీ కలల కంటే నీడలే నీకు మేలు చేస్తాయి. చెరసాల నీడలు నిన్ను కట్టిపడేశాయని అనుకోవద్దు. ఆ బంధకాలే నువ్వు మానవత్వపు అంచులకు ఎగిరిపోవడానికి సహాయపడే రెక్కలు. కారాగారపు తలుపులే ప్రపంచపు గుండె లోతుల్లోకి ద్వారాలు. విచారపు సంఖ్యలతో దేవుడు నిన్ను బంధించడం మూలంగా నిన్ను విశాలతలోనికి నడిపించాడు. యోసేపు ఐగుప్తు ఖైదీ కాకపోయినట్లయితే దానికి ప్రధాని కూడా అయి ఉండేవాడు కాదు. అతని కాళ్లకు వేసిన ఇనుప గొలుసులే అతని మెడకు బంగారు గొలుసులు వేశాయి. నీ ఇరుకులో విశాలత కలుగు చేసే దేవునిపైన నీవు ఆధారపడు. యోసేపు గనుక తన జీవితంలో అది ఇరుకు అని బాధపడిపోయి ఉంటే, ఖైదీ అయినందుకు భయపడిపోయి ఉంటే ఆయన ప్రధాని అయ్యేవాడు కాదు. నీ జీవితంలో వచ్చే సమస్యలే నీ యొక్క పదోన్నతికి, నీ యొక్క ఆత్మీయ అభ్యున్నతికి మెట్లుగా మారుతాయి. కాబట్టి దేవుని మీద విశ్వాసం ఉంచి, ఇరుకైన ప్రతి పరిస్థితి నీకు విశాలత కలిగించే మార్గమని నమ్మి ప్రభువు మీద ఆధారపడినట్లు ప్రభువు నీకు సహాయం చేయనుగాక. ఆమెన్.